ఐజయ్య సారు ఏందయ్యా ఇది? మేరా యువ భారత్ కార్యక్రమంలో విద్యార్థులకు ఎండదెబ్బ. సరిపడా కుర్చీలు లేక యువకులు నాయకులు ఎండలోనే కూర్చోబెట్టిన అధికారులంట. అయ్యయ్యో పాపం. మరి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు టెంట్ వేస్తే ఏందంటేడా? వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని మేరా యువ భారత్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ ఐజయ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సర్దార్ వల్లభాయ్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ విద్యార్థులకు విన్యాసాల కార్యక్రమాలు నిర్వహించారంట. సుమారు 400 మంది పైగా విద్యార్థులు వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులు ఎండలో కూర్చోబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చారు. జిల్లా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ ఐజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు, అధికారులకు అన్ని విధాలుగా ఏర్పాటు యువకులకు మాత్రం కనీసం కూర్చోడానికి సరిపడా కుర్చీలు కూడా వేయించుకొని నిర్లక్ష్యం చేశారంట. విద్యార్థులను ఏకంగా గంటల తర్వాత ఎండలో కూర్చోబెట్టడంపై పలు అసహనం వ్యక్తం. అసలు ఇలాంటి కార్యక్రమాలకు విద్యార్థులను తీసుకెళ్లారు, సరే మంచిదే. ఇక్కడ చూడండి పాపం పిల్లల కిందట కూర్చున్నారు ఎండలో.